Hey guys, good morning. Welcome back to another pre-market analysis video. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ప్రీవియస్ సెషన్లో ఏమేమైతే ఫస్ట్ అయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో 31st చూసుకున్నట్లయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఫ్లాట్ ఓపెన్ అయితే అయింది. సో కొంత అంటే సైడ్ వేస్ టు కొంత జిగ్జాగ్ మొమెంటం అయితే ఉంటుందని చెప్పేసి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. ఓవరాల్ చూసినట్లయితే కొంత సైడ్ వేస్ కంప్లీట్ చూసినట్లయితే మనకు చూడండి కొంత సైడ్ వేస్ టు జిగ్జాగ్ మూమెంట్ ఉంది. ఓవరాల్ ఎక్కడ హై ప్రాబిలిటీ అనేది లేదు మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ చూడండి కొంత లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఏదైతే ప్రీవియస్ డే హై అయితే మార్క్ చేసుకున్నాం, ప్రీవియస్ డే హై దగ్గర నుంచి కొంత బౌన్స్ అయింది, మళ్ళీ సైడ్ వేస్ మళ్ళీ ప్రీవియస్ డే హై దగ్గర నుంచి అయితే హై అయితే టచ్ చేసింది. బట్ ఇక్కడ హై ప్రాబిలిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రాబిలిటీ ఎలా ఉండాలి, బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉండాలి. ఇలాంటి క్యాండిల్ ఎలా గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ హై ప్రాబిలిటీ. బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇది బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్కి, మళ్ళీ డౌన్ సైడ్ చూసినట్లయితే విక్ ఎలా ఫామ్ అయిందో, తర్వాత మళ్ళీ ఓవరాల్ చూసినట్లయితే మార్కెట్ డౌన్ అయితే వచ్చింది. సో ఇక్కడ హై ప్రాబిలిటీ కూడా లేదు, ఓవరాల్గా సైడ్ వేస్ టు జిగ్జాగ్ మూమెంటమే ఉంది. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే 31st రోజు. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది. సో సాటర్డే సండే ఆల్రెడీ మనకి ఎగ్జిట్ పోల్స్ అయితే రిజల్ట్ అయితే వచ్చినాయి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్. సో ప్రతి ఒక్కటి ఎగ్జిట్ పోల్ సర్వే ఎవరైతే చేశారో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన ప్రతి ఒక్కరు కూడా సేమ్ గవర్నమెంట్కి అయితే కరెంట్ గవర్నమెంట్ ఉందో బీజేపీ గవర్నమెంట్కి మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది. బీజేపీ గవర్నమెంట్కి మళ్ళీ ఎక్కువ సేమ్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. బీజేపీ గవర్నమెంటే మళ్ళీ పవర్లోకి రావచ్చు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క సర్వే అయితే చెప్పడం జరిగింది. సో ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లయితే బుల్లిష్గానే ఉంటుందని చెప్పేసి అయితే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్కరు కూడా 90 to 95% ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ అయితే బుల్లిష్గానే ఉంటుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దిర్ ఈజ్ ఎ సర్ప్రైజ్ రైట్. సో సర్ప్రైజ్ అయితే ఉండొచ్చు, బట్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి మార్కెట్ బుల్లిష్గానే ఉంటుందని చెప్పేసి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90-95% ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. సో అది ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ యాజ్ యూజువల్. దానికంటే ముందు మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో అయితే చెక్ చేసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 650 అరౌండ్ 600 to 650 పాయింట్స్ అయితే మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో రికార్డ్ చేశాను, అప్పుడు జస్ట్ 50 పాయింట్సే చూపించింది గిఫ్ట్ నిఫ్టీ. మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేస్తున్నాను, అందుకే లేట్ అవుతుంది వీడియో. సో ఎందుకంటే బికాజ్ ఆఫ్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 600-650 ప్లస్ పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ చూపిస్తుంది. ఇది చాలా హ్యూజ్ మూమెంట్. ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందంటే మార్కెట్కి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పేసి అయితే చూసినట్లయితే 22,547 అరౌండ్ 22,550 దగ్గర అరౌండ్ 547 దగ్గర అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మనకు ఒక 650 పాయింట్స్ అంటే దాదాపు 23,200 అరౌండ్ 23,197 ఎగ్జాక్ట్గా అయితే, అంటే 23,200 దగ్గర అయితే మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ టైమ్ హై ఒక్కసారి అయితే చెక్ చేద్దాం. ఇది చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే 23,111గా ఉంది. అంటే అరౌండ్ ఇప్పటివరకు జరిగిన ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే 23,111 పాయింట్స్. బట్ మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవబోతుంది, ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవబోతుంది. సో ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. 9:15కి నేను రికార్డ్ చేసే టైంకి అయితే 650-652కి ఉంది. ఆల్రెడీ మార్నింగ్ రికార్డ్ చేశాను, ఇప్పటికి 7 o'clock నేను రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తాను. బట్ గిఫ్ట్ నిఫ్టీ చేంజ్ వచ్చింది కాబట్టి ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా రికార్డ్ చేస్తున్నా. సో అరౌండ్ 650-652కి అయితే ఇది మార్కెట్ ఓపెన్ అయితే 9:15 కాబట్టి ఇంకా పెరిగినా పాజిటివ్ అయినా కానీ 788 పాయింట్స్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అలా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నేను మీకు ప్రీవియస్గా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఈవెంట్ డే రోజు అయితే మనకి అబ్నార్మల్ మూమెంట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఈవెంట్ డే రోజు అయితే అవాయిడ్ చేయండి. సో నేనైతే పర్సనల్గా అయితే ఈవెంట్ డే రోజు అయితే అవాయిడ్ చేస్తాను. బట్ మెయిన్ థింగ్ సరే అది పక్కన పెడతాం. సో ఏదైతే ఫ్రెష్గా చూస్తున్నారో ఫ్రెష్ పొజిషన్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి ఇమ్మీడియట్గా అయితే పొజిషన్స్ ఎలాంటి పొజిషన్స్ అయితే తీసుకోవద్దు. చూడండి ఇప్పుడు ఇంతకుముందు 650 చూపించింది, ఇక్కడ ఇప్పుడు 662 అయితే చూపిస్తుంది. సో నేనేమంటానంటే కొంచెం వెయిట్ చేసి అయితే పొజిషన్ తీసుకోండి. వెయిట్ చేసి కాదు, ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఉన్న పొజిషన్స్ ఏదైతే లాంగ్ పొజిషన్స్ ఉంటాయో, ప్రతి ఒక్కరు చాలా మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయో, ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సో ఎగ్జిట్ అవ్వమని అయితే సజెస్టబుల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది 100% కాదు, ఇది ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కాబట్టి సో రేపు ఏదైతే ఉందో రేపు మార్కెట్లో మాత్రమే రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే రేపు ఉంటుంది 4th. ఇది మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ పొజిషన్ ఉంది, బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్లోనే మంచి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి బుక్ చేసుకుంటామంటే బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అంటే ఫ్రెష్ పొజిషన్స్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఎలాంటి ఫ్రెష్ పొజిషన్స్ అయితే తీసుకోవద్దు అని సజెషన్ అయితే నా సైడ్ నుంచి. వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే మార్కెట్ని వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి జస్ట్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తుందా, ఆర్ఎల్స్ మళ్ళీ డౌన్ అవుతుందా. చూడండి ఇంతకుముందు 662 దగ్గర నుంచి అరౌండ్ 580 వచ్చింది. సో ఇంత మూమెంటం అయితే ఉంటుంది. మూమెంటం అయితే అబ్నార్మల్ మూమెంటం ఉండేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ మీరైతే కొంత వెయిట్ చేయండి. ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఎలాంటి పొజిషన్స్ అయితే సజెస్టబుల్ కాదు. సో వెయిట్ చేసి అయితే మీరు ఇన్ కేస్ రిస్కీ ట్రేడర్స్ ఓకే మార్కెట్ డైరెక్షన్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ మూమెంటంని క్యాప్చర్ చేయాలనుకుంటే రిస్కీ ట్రేడర్స్ అయితే తీసుకోండి. బట్ సేఫ్ ట్రేడర్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇవాళ రేపు అయితే ఈ 2 days అవాయిడ్ చేయడం బెటర్. మీరు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేని మూమెంటం అయితే వస్తుంది, చాలా రిస్క్ ఉంటుంది. అయితే మార్కెట్లో చూసినట్లయితే ఎక్కువ శాతం ఈరోజు టెక్నికల్స్ కూడా వర్క్ అవ్వని చెప్పుకోవచ్చు. మనం టెక్నికల్స్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్, సప్లై డిమాండ్ జోన్ వీటిని బేస్ చేసుకొని చెప్తున్నాం. బట్ ఇక్కడ ఎలా ఉంది, ఎలాంటి లెవెల్స్ కూడా లేవు. కంప్లీట్ చూసినట్లయితే ఈ రేంజ్ దగ్గర 23,000 అబోవ్ 200-300 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇమీడియట్ చూసుకున్నట్లయితే డౌన్ అవుతుందా మళ్ళీ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అప్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలాంటి రెసిస్టెన్స్ అయితే లేవు. సపోర్ట్ చూసుకున్నట్లయితే 23,111 దగ్గర మళ్ళీ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ మూవ్ అయితే అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. మనకి ఓన్లీ ఒకటే పాసిబిలిటీ మాట్లాడుకున్నట్లయితే మార్కెట్లో కొంత డౌన్ అయ్యి 23,111 రీటెస్ట్ చేసి అప్ సైడ్ మూవ్ అవ్వడం. సో అదర్వైజ్ ఇంకెలాంటి మూమెంటం లేదు. మీకు చెప్తున్నాను కదా ఫ్రీక్వెంట్గా రీసెంట్ డేస్లో కానీ అంతకుముందు కానీ ఈవెంట్ డేస్ అనేది టెక్నికల్స్ ఎలాంటివి పని చేయవు. ఓన్లీ న్యూస్ బేస్ మీదనే మార్కెట్ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినైతే మార్కెట్కి పాజిటివ్ న్యూస్ అయితే పాజిటివ్గా పెరుగుతుంది, నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్కి అయితే నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది. ఇది గైస్ మీకు నా సజెషన్ అయితే. సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా బిగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇక మార్కెట్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో 48,983 దగ్గర. మళ్ళీ రివర్సల్ సేమ్ మనకి 49,000 దగ్గర, 50,000 దగ్గర, 50,000 అబోవ్ కూడా ఓపెన్ అయినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ రేంజ్లో ఎక్కడైనా కానీ ఈ రేంజ్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. సో బెటర్ చూడండి, మూమెంటం అయితే చాలా హెవీగా ఉంది. ఈరోజు ఎలా మూమెంటం ఉంటుందో రేపు ఇంకా ఎక్కువ మూమెంటం అయితే ఉంటుంది రిజల్ట్ రోజు. సో రిజల్ట్ జరుగుతూ ఉంటుంది, మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అబ్నార్మల్ మూమెంట్స్ అయితే వస్తుంటాయి. సో ఇది గాయ్స్ వీడియో అయితే. సో సేఫ్ ట్రేడర్స్ నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను, సేఫ్ ట్రేడర్స్ అవాయిడ్ చేయండి.
సో రిస్కీ ట్రేడర్స్ మీరు ఫ్రెష్ పొజిషన్ చూస్తున్నారా అంటే సో ఇమ్మీడియట్గా అయితే ఎలాంటి పొజిషన్స్ అయితే తీసుకోవద్దని చెప్తాను. వెయిట్ చేసి మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకొని మార్కెట్ న్యూస్ అబ్జర్వ్ చేసి న్యూస్ని రిజల్ట్ని చూసుకొని ఏదైనా ఫ్రెష్ పొజిషన్ తీసుకోవాలంటే రిస్కీ ట్రేడర్స్ మాత్రమే. అది దట్ ఈజ్ యువర్ చాయిస్. ఎందుకంటే ఇలాంటి ట్రేడింగ్ ఈవెంట్ డే రోజైతే నేనైతే ఎలాంటి పొజిషన్ అయితే సజెస్ట్ అయితే చేయను. సో నేను ట్రేడ్ చేస్తానంటే నేను కూడా కంప్లీట్గా ట్రేడ్ చేయను. ఏదైతే నా ట్రేడింగ్ అకౌంట్ ఉందో కంప్లీట్గా లాగౌట్ చేసి కంప్లీట్గా పక్కకు అయితే పెట్టేస్తాను. అవాయిడ్ చేయడమే బెస్ట్ సజెషన్ అయితే నా సైడ్ నుంచి. ఇది గాయ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి వీడియోని అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది గైస్ మీకు ఎలా అనిపించింది, మీ అనాలిసిస్ ఎలా ఉంది, మీకేంటంటే న్యూస్ అప్డేట్ ఎలా ఉంది. సో ఏదైతే సేమ్ గవర్నమెంట్ వస్తుందో అదైతే కామెంట్ చేయండి. సేమ్ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ నిఫ్టీ ఎంత మార్క్ అయితే టచ్ చేస్తుంది. సో మీ వ్యూ ఏదైతే ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ ట్రేడింగ్ సెషన్.